నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల జాతర స్టార్ట్ చేసింది. మరి గత కొద్ది రోజుల క్రితమే ఏపీలో 47 మార్కెట్ యార్డ్ చైర్మన్ని ప్రకటించింది కూటమి ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3 పార్టీలకు సంబంధించిన ఆ పార్టీల్లో కీలకంగా పనిచేసిన నాయకులను గుర్తించి 38 మంది మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం జాబితా విడుదల చేసింది కొద్దిసేపటి క్రితమే. మరి దీంట్లో అన్ని వర్గాలకి ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యంగా బీసీ టాప్ ప్రయారిటీలో బీసీ సామాజిక వర్గాలకి, గ్రాడ్యువల్గా ఎస్సీ వర్గాల్లో మరికొంతమందికి, మైనార్టీస్లో కొంతమందికి అట్లా సామాజిక వర్గాల వారికి అంచనా వేసుకుంటూ మరి జాబితాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏకాభిప్రాయంతో నిర్ణయించిన పేర్లు ఈరోజు ఇచ్చిన జాబితా 38 పేర్లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ 38 మార్కెట్ యార్డ్ చైర్మన్లలో 31 టీడీపీ, 6 జనసేన, 1 బీజేపీ. మరి గతంలో ఇచ్చిన 47 నామినేట్ పదవుల మార్కెట్ యార్డ్ చైర్మన్ల జాతరలో 37 టీడీపీ, 8 జనసేన, 2 టీడీపీ ఇచ్చారు. గతంలో ఇచ్చిన 47 మార్కెట్ యార్డ్ల చైర్మన్ పదవుల్లో ఇప్పుడు కూడా 31 టీడీపీ, 6 జనసేన, 1 మాత్రమే బీజేపీకి. మరి కూటమిలో ఆయా జిల్లాల్లో పార్టీ బలాబలాలు, ఏ ప్రాంతాల్లో ఎవరికి ఇవ్వాలి, ఏ జిల్లాలు ఎవరికి ఇవ్వాలి, ఈ యొక్క పర్సంటేజ్ ప్రకారమే మరి ఈరోజు ప్రకటించిన 38 మార్కెట్ యార్డ్ల చైర్మన్లకు సంబంధించిన జాబితాల్లో పేర్లను ప్రకటించారు. ఇప్పుడు జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎవరెవరికి ఇచ్చారు అనేది ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రాప్తాడు నియోజకవర్గం అంటే అనంతపురం జిల్లా రాప్తాడు నుండి బి సుధాకర్ చౌదరి, తుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి తుని నియోజకవర్గం నుండి అంకమరెడ్డి వెంకట సత్యనారాయణ అలియాస్ రమేష్, అదేవిధంగా ప్రత్తిపాడు అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ప్రత్తిపాడు నుండి బడ్డి మణి మరి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా పెడన ఉమ్మడి కృష్ణా జిల్లా పెడన అసెంబ్లీ నియోజకవర్గం నుండి భీముని అనంతలక్ష్మి, అదేవిధంగా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి చాట్రగడ్డ రవికుమార్, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చాట్రగడ్డ రవికుమార్. పాయకరావుపేట అంటే హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారి నియోజకవర్గం నుండి పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి దేవర సత్యనారాయణ టీడీపీ చైర్మన్గా మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎంపిక చేశారు. అదేవిధంగా గన్నవరం జనసేనకు కేటాయించారు. అక్కడ గరికిపాటి శివశంకర్ జనసేన పార్టీ గన్నవరం అక్కడ కేటాయించారు. వేమూరు గొట్టిపాటి జె వెంకట పూర్ణకుమారి టీడీపీ, పర్చూర్ ప్రకాశం జిల్లా పర్చూర్ అసెంబ్లీ నియోజకవర్గం గంజి వెంకట్రావు, ఈపూరు జరపాల రాములీబాయ్, ఉండి అంటే త్రిపులార్ అసెంబ్లీ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా త్రిపులార్ ఉప సభాపతి, మరి వాళ్ళ ఉపసభాపతిగా ఉన్న త్రిపులార్ నియోజకవర్గం నుండి జిత్తుక నాగరాజు జనసేన పార్టీ. ఈయన జిత్తుక నాగరాజు ఇన్ఛార్జి ఉండి అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీకి ఎన్నికలకు ముందు నుండి ఇన్ఛార్జిగా ఉన్నారు, కూటమిలో భాగస్వామి ఉన్నారు. ప్రస్తుతం కూడా జనసేన పార్టీకి ఇన్ఛార్జిగానే జిత్తుక నాగరాజు ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఉన్నారు. కాబట్టి ఆయనకి ఏఎంసీ చైర్మన్గా మరి ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే త్రిపులార్ మరి ఆ పేరుని పార్టీ అధిష్టానం పంపించారు, ఆమోదించారు. అదేవిధంగా
విజయనగరం నుండి వెంకట నరసింహారావు. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం అంటే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఉన్న నియోజకవర్గం. మరి ఆయన నియోజకవర్గం నుండి ఏఎంసీ చైర్మన్గా కోడి విజయ్ భాస్కర్. అదేవిధంగా ఆలమూరు కొత్తపల్లి వెంకటలక్ష్మి, చీరాల కౌతారపు జనార్దన్ రావు, భీమునిపట్నం కురిమిన రామస్వామి నాయుడు, మద్దిపాడు మన్నం రాజేశ్వరి, రేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం మత్తె అనురాధ, వినికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మీసాల మురళీకృష్ణ, రొంపిచెర్ల నియోజకవర్గం నుండి మొండితోట రాణి రొంపిచెర్ల నియోజకవర్గం నుండి, పెద్దాపురం నుండి నున్నే మంగలక్ష్మి, అదేవిధంగా కూచనపూడి వెంకటేశ్వరరావు, గజపతి నగరం పివివి గోపాలరాజు, నరసన్నపేట ఉమామహేశ్వరి, రాజాం నియోజకవర్గం పోగిరి కృష్ణవేణి, ఖమ్మం నియోజకవర్గం పోనూరి భూపాల్ రెడ్డి, ఎర్రగండ్ల రామిరెడ్డిపల్లి నాగరాజు, తిరువూరు రేగల లక్ష్మీ అనంత, కమలాపురం సిరిగిరెడ్డి రాఘవరెడ్డి, జలమూరు తేరా బలరాం, సంతమంగళూరు తేలప్రోలు రమేష్, రాయదుర్గం నియోజకవర్గం ఉండ్రాల హనుమంతరెడ్డి, దుగ్గిరాల వన్నం ఝాన్సీ రాణి, నందికొట్కూరు వీర ప్రసాద్ రెడ్డి, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎద్దనపూడి బ్రహ్మరాజు, కనిగిరి యారవ రమాదేవి. 38 పేర్లని ఆంధ్రప్రదేశ్ కూటమి ఈరోజు ప్రకటించింది. మరి 38 పేర్లలో మరి బీసీ సామాజిక వర్గాలు అధికంగా కనిపిస్తున్నారు, మహిళలు ఎక్కువ కనిపిస్తున్నారు. మరి ఇంకా మిగిలిన జాబితా కూడా అతి త్వరలోనే ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్టు కూడా కూటమి అధినాయకులు తెలిపారు. ఏదేమైనా తొలి విడతలో 47 ఏఎంసీ చైర్మన్లు, మలి విడతలో ఈరోజు 38 ఏఎంసీ చైర్మన్లు ప్రకటించారు. మిగిలిన ఏఎంసీ చైర్మన్ల జాబితా కూడా 1-2 రోజుల్లోనే ప్రకటిస్తుందని చెప్పి కూటమి అధినాయకత్వం ప్రకటించింది. థ్యాంక్ యూ. సాయి స్వర్ణ మోటార్స్ వారి ఉగాది ఉత్సవాలు, మెగా లోన్ అండ్ ఎక్స్చేంజ్ మేళా, పండుగ ప్రత్యేక ఆఫర్లు, మోడల్ బట్టి హీరో మోటార్ సైకిల్ మరియు స్కూటర్స్ పై 10,000 రూపాయల వరకు తగ్గింపు. అంతేకాకుండా ప్రతి హీరో వాహనం కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ఆఫర్ ద్వారా 1 గ్రాము గోల్డ్ కాయిన్ ఉచితంగా గెలుచుకునే అవకాశం. మోటార్ సైకిల్ మరియు స్కూటర్స్ పై అతి తక్కువ డౌన్ పేమెంట్ 3,999 రూపాయలతో ప్రారంభం. 0 డౌన్ పేమెంట్ స్కీమ్స్ లేదా 0% వడ్డీ స్కీమ్స్ కూడా అందుబాటులో కలవు. హీరోలో అత్యధికంగా అమ్ముడయ్యే మోటార్ సైకిల్స్ హెచ్ఎఫ్ DLX, స్ప్లెండర్, ఫ్యాషన్ ప్లస్, గ్లామర్ మరియు యువతను ఎంతో ఆకర్షించే పవర్ బైక్స్ ఎక్స్ట్రీమ్ 125R, ఎక్స్ట్రీమ్ 160R, ఎక్స్పల్స్ అండ్ XMR మరియు హీరో స్కూటర్స్ ప్లెజర్ ప్లస్ అన్ని మోడల్స్, అన్ని రంగులలో అందుబాటులో ఉన్నవి. ఇంకెందుకు ఆలస్యం, సంప్రదించండి. మేళా జరుగు ప్రదేశాలు: బరేటి పార్కు, కర్రల వంతెన దగ్గర ఏలూరు, ఉషా టవర్స్ ప్రక్కన సత్రంపాడు, షోరూం వద్ద కొత్త బస్టాండ్ పక్కన ఏలూరు.